హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను. వెల్కమ్ బ్యాక్ టు సాదిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్తానంటే, మొబైల్ ఫోన్ యూజ్ చేసి మీరు యానిమేషన్ వీడియోస్ ఎలా తయారు చేయాలనేది చెప్తాను. ఈ వీడియోలో నేనైతే 2D యానిమేషన్ గురించి టోటల్గా అయితే కవర్ చేశానని చెప్తాను. అసలు 2D యానిమేషన్ అంటే ఏంటి, 2D యానిమేషన్ మీరు డిఫరెంట్ స్టైల్స్లో, డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ లుక్స్గా ఎలా తయారు చేయాలి, అలాగే ప్రొఫెషనల్గా 2D యానిమేషన్ ఎలా తయారు చేయాలి. ఈ వీడియోలో కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే ఉపయోగించి 2D యానిమేషన్స్ వీడియోస్ ఎలా తయారు చేయాలి, అలాగే మొబైల్ ఫోన్ ద్వారా 2D యానిమేషన్ కింద సోర్సెస్ అయితే ఏమున్నాయి అయితే మొత్తం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అసలు ముందు 2D యానిమేషన్ చేయాలంటే 2D యానిమేషన్ అంటే ఏంటో ముందుగా అయితే మీరు ఏదో తెలుసుకోవాలి. 2D యానిమేషన్ అంటే 2D యానిమేషన్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ మూమెంట్ ఇన్ ది టూ డెఫినిషియల్. అలాగే యానిమేషన్ అనేది రెండు డైమెన్షనల్ స్పేస్లో కదలికను సృష్టించే కళ. నార్మల్గా 2D యానిమేషన్ని ల్యాప్టాప్లో అయితే చేస్తారు. నేనైతే ఈ వీడియోలో మొబైల్ ఫోన్లో చాలా అంటే చాలా సింపుల్గా ఎలా చేయాలో అయితే చెప్తాను. 2D యానిమేషన్ మొబైల్ ఫోన్లో చేయడానికి మనకు కొన్ని యాప్స్ అయితే అవసరం అవుతాయి. యానిమేషన్ చేయడానికి మనకి కావాల్సింది ముందు క్యారెక్టర్స్ అయితే ఉండాలి, ఇమేజెస్ ఉండాలి, ఆబ్జెక్ట్స్ ఉండాలి 2D యానిమేషన్ వీడియోస్ అయితే చేయడానికి. ఫస్ట్ అయితే మనకి 2D యానిమేషన్ కోసం కావాల్సిన యాప్ అయితే డిజైన్. ప్లే స్టోర్లో అయితే ఈ యాప్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లో డిజైన్ అయితే సెట్ చేస్తే మీకు యాప్ అయితే నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా యాప్ అయితే చూపిస్తుంది. ఈ యాప్ అయితే మొత్తం 21 MB అయితే ఉంటుంది. ఈ యాప్లో మీకు కనుక డ్రాయింగ్ స్కిల్స్ కనుక ఎక్కువ ఉన్న వాళ్ళైతే చాలా బాగా 2D ఆబ్జెక్ట్స్, క్యారెక్టర్స్, బ్యాక్గ్రౌండ్స్ అయితే గీయగలరు. అలాగే ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చాలా సింపుల్, చాలా యూజ్ చేయడం. రకరకాల బ్రషెస్, రకరకాల కలర్స్ అయితే ఈ యాప్లో ఇన్‌బిల్డ్‌గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యాప్ అయితే 2D యానిమేషన్‌కి చాలా అంటే చాలా యూస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అలాగే ఈ యాప్‌లో మనకి చాలా యూస్‌ఫుల్ అయిన కావాలంటే ఈ యాప్‌లో మనం ఫోటోస్‌ని 2D యానిమేషన్ తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ కూడా ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే పిక్సెల్ యాప్ కూడా 2D యానిమేషన్‌కి చాలా అంటే చాలా యూస్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. అందులో మనం క్యారెక్టర్స్ యొక్క గ్రాఫిక్స్ చేయొచ్చు, క్యారెక్టర్‌ని కలర్ చేంజెస్ చేయొచ్చు, క్యారెక్టర్‌ని అడ్జస్ట్ అయితే చేయొచ్చు. మనకిప్పుడు 2D క్యారెక్టర్‌కి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్, ఆబ్జెక్ట్స్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. మనకొక ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ కాబట్టి కైన్ మాస్టర్‌ని అయితే యూజ్ చేయవచ్చు. కైన్ మాస్టర్‌లో యానిమేషన్ వీడియోస్ ఎడిట్ చేయడం చాలా అంటే చాలా సింపుల్. బేసిక్ ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా అయితే నేర్చుకోగలరు. మనకు సెకండ్ ఆప్షన్ గనుక కావాలితే అలైట్ మోషన్ యాప్‌ని కూడా ట్రై చేయొచ్చు. అలాగే మనం 2D యానిమేషన్ ఇంకా క్వాలిటీగా చేయడానికి కొన్ని ఇమేజెస్ అయితే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని రిసోర్సెస్ అయితే వెబ్‌సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్స్ అంటే సపోజ్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు విక్టీజీ అనే ఒక వెబ్‌సైట్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు చాలా రకాల క్యారెక్టర్స్, బ్యాక్‌గ్రౌండ్, హౌసెస్, వెక్టర్ ఇమేజెస్ ఎన్నో రకాలంటే చాలా చాలా రకాల క్యారెక్టర్స్ అయితే ఫ్రీగా అయితే దొరుకుతాయి. అన్నీ మీరు 2D యానిమేషన్‌కి చాలా యూస్‌ఫుల్‌గా అయితే వాడుకోవచ్చు కైన్ మాస్టర్ అప్లికేషన్‌లో. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు నార్మల్గా ఫ్రీలో కూడా కొన్ని ఇమేజెస్ అయితే డౌన్‌లోడ్ అయితే అవుతాయి అనేది చెప్పుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ అయితే యూజ్ చేయడం ద్వారా 2D యానిమేషన్ వీడియోస్ చాలా క్లారిటీగా అయితే వస్తాయి. మనకి 2D యానిమేషన్‌కి డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ అయితే కావాలి. ఆ వాయిసెస్ కోసం ప్లే స్టోర్‌లో కొన్ని యాప్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. మన యానిమేషన్ అయితే ఎన్ని రకాలైతే ఈ వీడియోలో చెప్తాను. నేను మాత్రం ఈరోజు మొబైల్ ఫోన్‌లో ఎన్ని రకాల యానిమేషన్స్ చేయొచ్చో అది మాత్రమే చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ యానిమేషన్ అయితే రిగ్ యానిమేషన్. రిగ్ యానిమేషన్ అంటే క్యారెక్టర్ యొక్క బాడీ పార్ట్ కంట్రోల్ అయితే అవ్వాలన్నమాట యానిమేషన్ వీడియోలో. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు నేనైతే ఈ యానిమేషన్‌ని టాంటాస్టిక్ అప్లికేషన్‌లో చేశాను. అక్కడైతే టైగర్ అయితే తన లెగ్స్ అలాగే మూవ్‌మెంట్ అయితే ఇస్తుంది. అక్కడ టైగర్ యొక్క బాడీ పార్ట్స్ అయితే మూవ్‌మెంట్ అయితే అవుతున్నాయి. అక్కడ చూస్తే నెక్స్ట్ ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఇలాగ మనకి ట్విన్ క్రాఫ్ట్ అయితే బెటర్ ఆప్షన్. అలాగే డ్రా కార్టూన్స్ టు టాంటాస్టిక్ బై గూగుల్, ఇదైతే గూగుల్ యాపే. నెక్స్ట్ ఫ్లెమింగో యానిమేటర్ కూడా చాలా 2D యానిమేషన్‌కి అయితే యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. ఈ అన్ని యాప్‌లతో రిగ్ యానిమేషన్ మీరు చాలా రకాలుగా అయితే ట్రై చేయొచ్చు. మీరు యూట్యూబ్‌లో కూడా చూసే ఉంటారు. చాలా చిన్నపిల్లల స్టోరీస్, రిగ్ యానిమేషన్స్ అయితే చాలా రకాలైతే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. నెక్స్ట్ యానిమేషన్ అయితే కీ ఫ్రేమ్ యానిమేషన్. కీ ఫ్రేమ్ యానిమేషన్ చాలా అంటే చాలా సింపుల్. కైన్ మాస్టర్ అయితే మీకు గనుక తెలిసుంటే బేసిక్ ఎడిటింగ్‌తో అయితే చేయొచ్చు. కొన్ని బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, క్యారెక్టర్స్ అయితే గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని, మీరు ఆ యాప్‌లో మీకు తగ్గట్టు క్యారెక్టర్స్ అయితే డిజైన్ చేసుకొని ఈజీగా అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ యానిమేషన్. డ్రాగ్ అండ్ డ్రాప్ యానిమేషన్ అయితే చేయడానికి ఇది కూడా కొంచెం సింపుల్‌గా అయితే ఉంటుంది. నార్మల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ యానిమేషన్ అయితే ల్యాప్‌టాప్‌లో అయితే చేస్తారు. నేనైతే ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో ఎలా చేయాలో మొబైల్ ఫోన్‌లో ఏ యాప్స్ అయితే ఉన్నాయో చెప్తాను. ట్విన్ క్రాఫ్ట్ అండ్ టాంటాస్టిక్‌లో మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ యానిమేషన్స్ అయితే చేయొచ్చు. అంటే క్యారెక్టర్స్‌ని డ్రాగ్ చేయడం గానీ, డ్రాప్ చేయడం గానీ,
క్యారెక్టర్ యొక్క మూవ్మెంట్ని అయితే మీరు కంట్రోల్ చేయడం కానీ చాలా రకాలైతే డ్రాగ్ అండ్ డ్రాప్ యానిమేషన్ అయితే చేయొచ్చు ఫాంటాస్టిక్ అప్లికేషన్లో. ఫాంటాస్టిక్ అప్లికేషన్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ యానిమేషన్కి చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే డ్రాయింగ్ యానిమేషన్. ఈ డ్రాయింగ్ యానిమేషన్ అయితే చాలా కష్టమైతే చెప్పొచ్చు. ఎందుకంటే డ్రాయింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అయితే గీయగలరు. ఈ డ్రాయింగ్ యానిమేషన్ చేయడానికి చాలా అంటే చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. అలాగే చాలా ఎక్కువ డ్రాయింగ్ స్కిల్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువైతే ఉండాలి. దానికి సంబంధించిన బెస్ట్ యాప్స్ అయితే ఫ్లిప్కార్ట్ క్లిప్ అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ రఫ్ యానిమేటర్, అలాగే యానిమేషన్ డెస్క్ కూడా చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నార్మల్గా అయితే పీసీలో చేస్తారు కాబట్టి అంత యూనిక్గా అయితే ఉండకపోవచ్చు. మొబైల్ ఫోన్లో చేస్తే మీకు చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది. కంప్యూటర్లో చేసే వాళ్ళు అయితే ఈ యానిమేషన్ని చాలా ఫాస్ట్గా అలాగే యూనిక్గా అయితే చేస్తారు. మనం మొబైల్తో చేస్తాం కాబట్టి మొబైల్ స్క్రీన్ డ్రాయింగ్ అయితే నెక్స్ట్ యానిమేషన్ అయితే మనకి స్టాప్ యానిమేషన్. ఈ యానిమేషన్ అయితే కొంచెం ఈ వీడియో ఇప్పటికి లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంకో వీడియో మీరు కనుక కామెంట్ సెక్షన్లో అడిగితే నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తాను. నిజానికి నేను చెప్పేది ఏంటంటే అన్ని యానిమేషన్ల కన్నా చాలా సింపుల్ యానిమేషన్ అయితే కీ ఫ్రేమ్ యానిమేషన్. యానిమేషన్ తెల్లాలు కూడా చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. వాయిస్ చేంజర్ యాప్స్ అయితే యూస్ చేసి అలాగే కొన్ని అసెట్ని అయితే క్రోమ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేయొచ్చు కీ ఫ్రేమ్ యానిమేషన్ కైన్ మాస్టర్ అప్లికేషన్తో. ఇలా యానిమేషన్ వీడియోస్ చేసి మీకు ఇంకా యానిమేషన్ గురించి ఏమన్నా డౌట్స్ ఇంకా ఇంకా ఈ యానిమేషన్ సంబంధించి ఎక్కువ వీడియోస్ ఏమైనా కావాలితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.